బీఆర్ఎస్ తెలంగాణ జాగృతి మధ్య ఫైట్ మరింత ముదిరింది. కవితపై విమర్శలు చేసిన బీఆర్ఎస్ నేతలపై కవిత టీం సోషల్ మీడియా వేదికగా దాడులు కొనసాగిస్తోంది. అదే సమయంలో బీఆర్ఎస్ నుంచి కూడా ఆయా నేతల అనుచరులు ధీటుగా కౌంటర్ ఇస్తున్నారు. రాజకీయాల్లో ఒక పార్టీ మీద మరో పార్టీ దుమ్మెత్తి పోసుకోవడం సాధారణమే. తెలంగాణలో మాత్రం పార్టీ నుంచి సస్పెండ్ అయిన వాళ్ళు చేసే విమర్శలకు పార్టీలో ఉన్న నేతలు సమాధానం చెప్పవలసిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా బీఆర్ఎస్ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన ఎమ్మెల్సీ కవిత పార్టీ నుంచి సస్పెన్షన్ కి గురి కావటం, ఆ తర్వాత ఆమె తన ఎమ్మెల్సీ పదవికి పార్టీకి రాజీనామా చేయటం చకాచకా జరిగిపోయాయి. కవిత రాజీనామా చేసిన సమయంలో పెట్టిన మీడియా సమావేశంలో ఆమె అప్పటి వరకు బీఆర్ఎస్ పై ఓ రేంజ్ లో విమర్శలు చేశారు. పార్టీ నేతలపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్ మినహా అందరిపైన ఆరోపణలు గుప్పించారు. తనకు అన్ని విషయాలు తెలుసు, భవిష్యత్తులో సిరీస్ లా ప్రూఫ్స్ తో సహా బయట పెడతానంటూ హింట్ ఇచ్చారు. కవిత విమర్శలతో ఆమె ఫాలోవర్స్ మరింత రెచ్చిపోతున్నారు. కవిత ఎవరెవరినైతే టార్గెట్ చేసిందో వాళ్ళందరిపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. హరీష్ రావుని సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు తెలంగాణ జాగృతి కార్యకర్తలు, కవిత ఫాలోవర్స్. కవితక్క అప్డేట్స్ అనే పేరుతో ఉన్న అకౌంట్ నుంచి డైరెక్ట్ గా అటాక్ చేస్తున్నారు. హరీష్ రావు ఆస్తుల గురించి ప్రశ్నిస్తున్నారు. కాళేశ్వరంలో అవినీతి చేశారంటూ, అమిత్ షాతో క్లోజ్ గా ఉన్నారంటూ, ఎమ్మెల్యేలకు డబ్బులిచ్చారంటూ తీవ్ర స్థాయిలో పోస్టులు పెడుతున్నారు. మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావుని కూడా టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. సంతోష్ రావును ఉద్దేశించి కవిత మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలను పోస్టుల రూపంలో పెడుతున్నారు. ప్రధానంగా నేరెలలో జరిగిన ఘటనకు సంబంధించి అక్కడ సంతోష్ రావు కుటుంబం ఇసుక దందా చేస్తున్నారని కవిత ఆరోపించారు. కవిత ఆరోపణలు చేసిన మిగతా నాయకుల్ని కూడా వదిలిపెట్టడం లేదు జాగృతి సోషల్ మీడియా. కవిత అనుచరులు పెట్టే పోస్టులకు హరీష్ రావు, సంతోష్ రావుల అనుచరులు కూడా తీవ్ర స్థాయిలో సమాధానమిస్తున్నారు. దీంతో సోషల్ మీడియా మొత్తం కవిత వర్సెస్ హరీష్ రావు, సంతోష్ రావుగా మారిపోయింది. తాను పార్టీకి రాజీనామా చేసినా కుటుంబ బంధాలు అలాగే కొనసాగిస్తానని కవిత చెప్పారు. అయితే భవిష్యత్తులో ఎలా ఉంటుందో తెలీదు. కానీ కవిత అనుచరులు పెట్టే పోస్టులకు భవిష్యత్తులో మళ్లీ వీళ్లు కలుస్తారా, కుటుంబ సభ్యులు మాట్లాడుకునే పరిస్థితి ఉంటుందా అనే విధంగా ఉన్నాయి.